అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 1. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము. నిర్గమకాండము 24:7. దావీదు అరౌనా కల్లపు పొట్టు నుండి విడుదల నొందిన తర్వాత అదే స్థలంలో దేవుని మందిరమును కట్టుటకు తగిన ప్రణాళికను దేవుడు అతనికిచ్చెను. అదే స్థలంలో అబ్రహాము తన చిట్ట చివరి విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణుడై దేవుణ్ణి రుజువుపరచెను. ఆదికాండం 22వ మొదటి 2 వచనాలలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై తన ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించమని చెప్పాను. అబ్రహాము దేవుణ్ణి ఏమాత్రం ప్రశ్నించకుండా ఇస్సాకును బలి అర్పించటకు సిద్ధపరిచి తాను తన కుమారుని చంపవలసి వచ్చినను దేవుడు అతని లేపుటకు శక్తిమంతుడని నమ్మి తన కుమారుణ్ణి బలిపీఠంపై ఉంచెను. దేవుని వాక్యమును గాని ఆయన మార్గమును గాని ప్రశ్నించక అనుమానించక అట్టి విశ్వాసంతోనే మనము దేవుని ఇంటిలో మన భాగమును పొందవలెను. దేవుడు ఏమి చెప్పినను దానిని నమ్మి విధేయత చూపవలను. ఆయన ఎన్నడూ పొరపాటు చేయడు. మనము దేవుని కంటే అధికంగా ఎరిగినట్లు పేతురు వలె దేవునితో వాదించిన ఆరంభించదుము. అపొస్తలుల కార్యం 10:9-16 వచనములలో దేవుడు ముమ్మారు పేతురుతో మాట్లాడాను. కానీ పేతురు వద్దు ప్రభువా అని పలికెను. దేవుడు ఎప్పుడు ఎవరిని తప్పు చేయమని చెప్పడు. కానీ పేతురు ఆయనకు విధేయత చూపుటకు నిరాకరించి తన నిజాయితీతో వాదించాను. ఆయన మనను సంధించు విషయముల గురించి ఆయన ప్రశ్నించి ఎంత బాధ పెట్టుదమో మనం గ్రహించాం. మనం ఆయన పరిచర్యలో నమ్మకంగా విధేయతతో చురుకుగా నుండను. ఎందుకు ఆయన మన జీవితంలో శ్రమలు, బాధలు, కష్టములు, దుఃఖములు అనుమతించనని ఆయనను ప్రశ్నించదుము. అపొస్తలుల కార్యం 9:11-15 వచనాలలో ప్రభు అననీయతో నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించు అని చెప్పాను. అప్పుడు అననీయ కూడా వెళ్ళుటకు నిరాకరించాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పాను. మనం కూడా మనకు ఏమీ తెలియకపోయినను విధేయత చూపవలను. ఆయనను అనుమానించకూడదు, ప్రశ్నించకూడదు, వాదించకూడదు. మన జ్ఞానము దేవుని ఎదుట బుద్ధిహీనతయే. దేవుని ఇంటిని గూర్చిన ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను మనం పొందవలను. మనము పెద్ద భవనములు నిర్మించవచ్చును, సువార్త దండయాత్రలు చేయవచ్చు. కానీ దేవుని ప్రణాళికలోనికి, ఉద్దేశంలోనికి రాకుండా ఉండవచ్చు. 132వ కీర్తన 7వ వచనం ప్రకారం దావీదు దేవుని ఇంటిలో ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను పొందినట్లు తెలియచున్నది. దీనులంగా వెరిగిన మనసుతో మనం ఆయన పాదముల చెంతకు వచ్చిన మనము ప్రత్యక్షతను పొందగలం. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు విరిగి నలిగిన దీన హృదయములు దేవునికి కావాలను. ఆ విధంగా ఆయనను ఆరాధించుటకు నేర్చుకున్న వారు అనుదినము ఆయనకు నమ్మకంగా ఉండగలరు. దేవుని ఇంటి నిర్మాణంలో వారు సంతోషంగా పాలిభాగం పొందగలరు. ఆరాధనలో మనం దేవునికి ఇచ్చుటను నేర్చుకుందాము. కానీ చాలామంది తీసుకున్నట్టునే కోరుకుందరు. చాలామంది హృదయపూర్వకంగా కాక కేవలం నోటి మాటలతోనే ఆరాధించదు. 132వ కీర్తన 8వ వచనంలో దావీదు దేవునికి విశ్రాంతిని, తృప్తిని, ఆనందమును ఇవ్వవలని కోరాను. మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం చేయవలను. మన ప్రభువైన యేసుక్రీస్తును మనం రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించుకునే నేలనే అట్టి జీవితం మనకు సాధ్యమగును. అప్పుడు మనం అనుభవపూర్వకంగా నేర్చుకొనగలం. మన విధేయత దేవుడు కోరిన విశ్రాంతిని ఆయనకు ఇవ్వగలదు. ప్రైజ్ ది లార్డ్.